देख रहे हैं एनएनसी न्यूज। आप देख रहे हैं एनएनसी न्यूज। मैं आपका दोस्त शेख अब्दुल रशीद। आइए डालते हैं एक नजर। सीएम रेवंत रेड्डी ने आज फायर स्टेशन हेडक्वार्टर का किया इनॉग्रेशन और सनत नगर फायर बिल्डिंग का किया इनॉग्रेशन और दीगर उन्होंने कहा कि 1000 नौकरियों को फायर डिपार्टमेंट में दाखिला यानी नौकरियों की गुंजाइश निकाली जाएगी। और सीएम रेवंत रेड्डी ने यह भी कहा कि आगे मेट्रो स्टेशन का काम हो या मेडिकल फार्मासिटीज हो या दीगर जितने भी काम हो, ये सारों को अंजाम दिया जाएगा। आइए सुनते हैं रेवंत रेड्डी सीएम की जुबानी। एयरपोर्ट पక్కన అట్లాంటి ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా లాంటి నగరంలోనే. సో అందుకే అక్కడ ఉన్న 25,000 ఎకరాలను ఒక నూతన నగరంగా నిర్మించాలి. అందులో యూనివర్సిటీస్ని డిజైన్ చేయాలా, హెల్త్ సైడు హెల్త్ టూరిజంని డెవలప్ చేయాలా, అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ రిలేటెడ్, అదేవిధంగా స్పోర్ట్స్ విలేజ్, అదేవిధంగా ఐటీ అండ్ ఫార్మా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని అన్నిటిని కూడా అక్కడ డిజైన్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇప్పుడు మెట్రో రైల్ని ఏదైతే డిజైన్ చేసినామో గతంలో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు 5 నిమిషాలలో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, ఆ తర్వాత 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం. మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం. మనం వారానికి 3 సార్లు ప్రయాణం చేస్తాం, కారు అక్కడనే వదిలేస్తాం, డ్రైవర్ కూడా మనతో రాడు. కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో. ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాలో నిర్మాణం జరిగేది. 10 ఏళ్ళకు కూడా అక్కడ బోర్ వేస్తే ఆ నీళ్ళతో వంట వండుకుంటే పసుపు బియ్యం మనము సారబెట్టుకుంటే పచ్చ బియ్యం వండుకున్నట్టు ఆ నీళ్ళతో వంట వండితే అట్లుండేది. సో కాబట్టి అపోహలకు స్పష్టత ఉంది. मैं आपका दोस्त शेख अब्दुल रशीद। जय हिंद।